లాస్ట్ ఇయర్ ఇక్కడ ఓనర్ అక్కతో నేను ఒకే డైలాగ్ కొట్టేదాన్ని. "అమ్మో! అక్క ఈ చలికి ఎట్లుంటున్నావు ఏంది" అని అనేసి. అప్పుడు ఆ అక్క ఒకే డైలాగ్ కొట్టేది. "ఇదేముంది ఇంతకంటే ఎక్కువగా చలి పెడతది. ఈ ఇయర్ ఇంకా నువ్వు బతికిపోయినవు. చలి తక్కువుంది" అని. మేము ఈ ఏరియాకి కొత్త కాబట్టి వీళ్ళు మాకు మాటలతోనే భయపెడుతున్నారు అని అనుకున్నా. కాకపోతే ఈ ఇయర్ నాకు చుక్కలు చూపిస్తుంది చలి. లేచిన వెంటనే పిల్లల్ని స్కూల్ టైమ్ లోపు రెడీ చేయాలన్న హడావిడిలో పొద్దున్న అంత చలి అనిపించదు కానీ పొద్దు ఎక్కే కొద్దీ చలి ఎక్కువగా అనిపిస్తది. అదేందో వింతగా. బాగున్నన్ని రోజులు నా షెడ్యూల్ తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి చూసుకోవాల్సిందొస్తుంది. ఇంటి నుంచి బయటికి, బయట నుంచి ఇంటికి తిరగాల్సిందొస్తుంది. ఇప్పుడైతే సాధన వాళ్ళ ఊరికి వెళ్తుందని కొన్ని వస్తువులు తీసుకోవాలి మార్కెట్‌కి వెళ్దాం అనంటే తనకెవరు తోడు లేరు కాబట్టి ఇంక పోవాల్సిందొచ్చింది. తప్పదు నేను రాలేను అని చెప్పినా తను వినలేదనమాట. అందుకనేసి తోడు పోవాల్సిందొచ్చింది. అయినా నీకేం పని పాట లేదక్క ఎప్పుడు వాళ్ళకు వీళ్ళకు తోడు పోతూనే ఉంటావు అని అంటారా? నాకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళెంత హెల్ప్ చేసినారో అది నాకు తెలుసు. అందుకోసం వాళ్ళు పిలిచినప్పుడు నేను కాదనలేను. అందుకు వెళ్ళాల్సిందొస్తది. మేముండే సిటీలో 2 పెద్ద మార్కెట్లున్నాయి. ఒకటొచ్చేసి గంటగారు, ఇంకొకటొచ్చేసి బేగంపులు. ఇప్పుడు మేమొచ్చింది బేగంపుల్‌కి. ఈ మార్కెట్ చాలా పెద్దది. దీంట్లో దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. కాకపోతే సందుగొందులు ఎక్కువగా ఉంటాయి. తిరిగిన సందులోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటామనమాట. షాపులను కనుక్కోలేము. ఈ మార్కెట్స్ ఇంత రద్దీగా ఉంటాయి కాబట్టి ఒంటరిగా అస్సలు వెళ్ళకూడదని అంటారు ఇక్కడున్న వాళ్ళంతా. అలా ఎందుకంటారో నాకు ఒక రియల్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. అది మీకు ఒకవేళ తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటా మీతో. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కరు కాదు కదా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళినా కూడా భయంగా ఉండాల్సింది వస్తది. ఎప్పుడు పోయినా చాలా జాగ్రత్తగా ఉంటున్నా నేను. ఇటువంటి మార్కెట్లలో పైసా వసూలు చేయాలని అనుకుంటే మీకు బేరాలాడడం బాగా వచ్చుండాలి. మనక అది చేత కాదు. అందుకనేసి ఫిక్స్డ్ రేట్లు ఎక్కడైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకొని వస్తాం మేము. పోయిన మా ఇద్దరి పరిస్థితి ఏంటంటే బేరాలాడడానికి ఇద్దరికి భయమే. నువ్వు చెప్పు అని ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నాం తప్ప రేట్ అయితే చెప్పట్లేడా. ఇంకా ఇవేవి అయ్యే పనుల్లా లేవులే అని కావాల్సిన వస్తువులు తీసుకొని సంచిలో పెట్టుకొని ఇంటి దారి అయితే పట్టినాము. మార్కెట్‌కి వెళ్ళినప్పుడు మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు పడి ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.